ఎన్నికల ప్రక్రియను ప్రక్షాళన చేయాలని, ఎన్నికలను బ్యాలెట్ పద్ధతి ద్వారా నిర్వహించాలని మాజీ మంత్రి, మాజీ పిసిసి అధ్యక్షులు సాకే శైలజానాథ్ కేంద్రానికి డిమాండ్ చేశారు. గురువారం కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శైలజానాథ్ మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం బాధ్యతారహితంగా పనిచేస్తుందని, ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడితే వారిపైన కక్ష సాధింపు చర్యలతో వేధిస్తుందని, ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ చట్టానికి కట్టుబడి పని చేయటం లేదని అన్నారు. భారత రాజ్యాంగం కులమతాలకు అతీతంగా రక్షణ కల్పిస్తుందని, సంబాల్లో రాహుల్ గాంధీ పరామర్శకు నిజానిజాలు తెలుసుకోవడానికి వెళితే ఈ ప్రభుత్వం ప్రతిపక్ష హోదా కలిగిన రాహుల్ గాంధీకి అనుమతి నిరాకరించడం విడ్డూరంగా ఉందని ఆయన మండిపడ్డారు. అనంతరం మాజీ పిసిసి అధ్యక్షుడు సాకే శైలజానాథ్ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు మీ అందరికీ కూడా మరొకసారి నా ప్రేమపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఒక 3-4 అంశాలని మీ ద్వారా ప్రజలకు అట్లాగే ప్రభుత్వానికి కూడా తెలియజెప్పేందుకోసం ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటా ఉన్నాం. స్నేహితులారా, ఈ రోజున ఈ భారతదేశంలో ఈ బాధ్యత వహించని ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. దేనికి బాధ్యత వహించరు. తిరిగి ఎవరైనా కానీ ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడితే వాళ్ళపైన దమనకాండ, అది కేసుల రూపేణా, పోలీసు వారి రూపేణా, వీలైతే ఆయా పార్టీల యొక్క కార్యకర్తల ద్వారా కూడా ప్రజాస్వామ్యం కోసం, దేశ క్షేమం కోసం మాట్లాడే వాళ్ళపైన దాడి జరుగుతోందని చెప్పడానికి నేనే మాత్రం వెనకాడడం లేదు. ఈరోజు అడుగుతా ఉన్నాం, ఎలక్షన్ కమిషన్, సుప్రీంకోర్టు, పార్లమెంట్, ఇంకా అనేక స్వయం ప్రతిపత్తిక సంస్థలనే కానీ ప్రధానమైనవి. ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియ ఎంత పారదర్శకంగా, ఎంత ఖచ్చితంగా ఉంటే ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల ప్రజలకంత నమ్మకం ఉంటుంది, పౌరులకంత నమ్మకం ఉంటుంది. రాజ్యాంగబద్ధంగా నడిచే వాళ్ళకి మేము ఒక్క విషయాన్ని దృష్టి తీసుకెళ్ళాలనుకుంటా ఉన్నాం. ఏ ఒక్క చట్టానికి కూడా ఎన్డీఏ ప్రభుత్వం అటు రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ కట్టుబడి ఉండే ప్రయత్నం చేయడం లేదు. న్యాయ వ్యవస్థ కూడా మరొక్కసారి పునరాలించుకోవాల్సిన అవసరం ఉంది. ఏ మసీదు వెనక ఏ గుడి ఉంది, ఏ గుడి వెనక ఏది ఉందనే ఒక తవ్వకాలు మాట్లాడడం అన్నది ఏ విధంగా సమంజసమో చెప్పాలి. అనేక పదుల లేక అనేక వేల సంవత్సరాలు వివిధ రాజ్యాలు, వివిధ మతాలు మారుతా పోయినాయి. ఇప్పటికీ చాలా ప్రధానమైన గుళ్ళన్నీ కూడా బౌద్ధులకు సంబంధించినవి అనే ఒక బలమైన వాదన ఉంది. కొన్ని చోట్ల స్పష్టమైన ఆధారాలు కనిపిస్తూ ఉంటాయి. ప్రభుత్వాలు మారినప్పుడు, వ్యవస్థలు మారినప్పుడు 10,000 సంవత్సరాలకి, 20,000 సంవత్సరాలకి ఇప్పుడు సమాధానం చెప్పుకోవాల్సి వస్తే ఏ విధంగా భావేమో, ఏ విధంగా తెలివైన పను ఆలోచించుకోమని కోరుతా ఉన్నాం. మతాలకి, కులాలకి అతీతంగా భారత రాజ్యాంగం భారత పౌరునికి రక్షణ కలుగజేస్తుంది. అతను మాట్లాడడానికి, అతను విశ్వాసం పెట్టుకోవడానికి. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారో మాకు అర్థం కాలే. మన సంబాల్లో రాహుల్ గాంధీ గారు పరామర్శకు లేక అక్కడ నిజాన్ని తెలుసుకోవడానికి పోతే ఈ ప్రభుత్వం కనీసం ప్రతిపక్ష నాయకుడిని అక్కడి దాకా పంపలేదన్న సంగతి గుర్తు చేస్తా ఉన్నాను. ఎల్ఓపికి ఎన్ని అధికారులు ఉంటాయో ప్రభుత్వానికి తెలుసు. అయినప్పటికీ కూడా ఒక్కడే పోతాను నేను, ఒక్కడే పోలీసులు రండి మీరు అంటే కూడా పంపని పరిస్థితిని మనం చూసాం. అట్లాగే రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలు ఈ రోజున సమాధానం చెప్పకుండా దాటవేస్తా ఉన్నాయి. ముఖ్యంగా ఈ మధ్య కాలం జరిగిన ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల వ్యవహారం అనుమానంగా ఉంది. బలమైన అనుమానాలు ఉన్నాయి. అనుమానాలే కాదు, మా దగ్గర ఆధారాలు ఉన్నాయని వివిధ రాజకీయ పార్టీలు, వివిధ అభ్యర్థులు మాట్లాడే పక్షంలో
ఒకే ఒక్క మాటతో మేమంతా మంచోళ్ళం, మేము చాలా గొప్పవాళ్ళం అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం ఈసీ చేస్తా ఉంది. అడుగుతా ఉన్నాం, ఈరోజు ప్రజలంతా ఆలోచిస్తా ఉన్నారు, ప్రజాస్వామ్యవాదుల్ని కోరుతా ఉన్నా, గట్టిగా ఆలోచించాల్సిన కాలం వచ్చింది. హర్యానాలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని అందరూ మాట్లాడారు. 5 గంటల తర్వాత జరిగే పోలింగ్ లో 7-8% ఓట్లు ఎక్కువతో వస్తే వచ్చిన ప్రతి చోట కూడా బీజేపీ గెలిచింది. కౌంటింగ్ ఆపదికి ఫారం 17C లో ఎన్ని ఓట్లతో రికార్డే కౌంట్ చేసిన రోజుకి ఎన్ని ఉన్నాయంటే ఆ వచ్చిన 5-6-7% ఓట్లకి సమాధానం చెప్పే వాళ్ళు ఎవరు లేరు. ఇంకా మాట్లాడితే పాప ఎవరో ఒక ఆయన నేను దీన్ని హ్యాక్ చేయగలను అని చెప్తే హ్యాక్ ఎట్లా చేస్తారో చూపించవయ్యా అడగాల్సింది పోయి అతని బెదిరించేందుకోసం పోలీసు కేసు పెట్టిన పరిస్థితి మహారాష్ట్రలో చూశాం. నేను దగ్గరున్న మహారాష్ట్రలో అటువంటి వాతావరణం ఏం కనపడలేదు. బాబురావు అక్కడే పనిచేశాడు 2 ఏళ్ల కాలం పాటు. ఎక్కడైతే బీజేపీకి గెలుపు వచ్చిందో అక్కడ ఖచ్చితంగా 5 గంటల తర్వాత జరిగిన పోలింగ్ లో 7-8-9% ఓట్లు ఎక్స్ట్రా, అంటే ఫారం 17Cకి సంబంధం లేకుండా దీంట్లో ఉన్నాయి. 5 గంటలకు వచ్చిన దానికి 11 గంటలకు చెప్పిన దానికి మధ్యలో దాదాపు 8% తేడా ఉంది. సాధ్యమా ఇది? ఎవరైనా మాట్లాడగలరా? అద్భుతాలు కాదు, ఆశ్చర్యకరమైన అద్భుతాలు కనిపిస్తాయి మహారాష్ట్ర ఎన్నికలు చూస్తే. ఒక ఊర్లో మేము మొత్తం ఓట్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి వేసామయ్యా, మా ఓట్లు ఎక్కడ పోయాయి అని చెప్తే సమాధానం చెప్పేవాళ్ళు లేరు. మేము దాన్ని నిరూపిస్తాం, మాక్ పోలింగ్ పెడతాం ఇక్కడ మేము. ఈ మాక్ పోలింగ్ లో చూద్దాం ఎట్లా ఓట్లు వస్తాయంటే కర్ఫ్యూ పెట్టి దాన్ని అంచివేసిన పరిస్థితి. ప్రజాస్వామ్యానికి ఇబ్బంది వచ్చింది, దానికి కష్టం వచ్చింది, దాన్ని కాలరాస్తా ఉన్నారు బీజేపీ వాళ్ళు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు మేనేజ్ చేసి తమ గెలుపుకి మార్గం వేసుకుంటున్నారని అనుమానాలు ఎక్కువవుతున్న ఈ కాలంలో అనుమానం తీర్చుకోవడానికి అవకాశం వచ్చింది. ఆఖరికి ఆ పోలింగ్ జరిపించి ఉంటే తెలిసిపోయేది వీళ్ళు చెప్పేది అబద్ధమా వాళ్ళు చెప్పేది అబద్ధమా అని. ఇంకా ఆశ్చర్యకర అంశం ఇంకోటి కనిపిస్తుంది. ఇంకొక పోలింగ్ బూత్ లో బహుశా 612, 613 ఎన్నో ఓట్లు ఉన్నాయి. ఇక్కడ 600 చిల్లర పోల్ అయింది. 80% పైన పోల్ అయింది. ఉన్నదే 600 చిల్లర అయితే దాన్ని మరి కౌంటింగ్ లో 1200 చిల్లర ఓట్లకి లెక్కేసారు. ఎక్కడ ఎట్లా సాధ్యం అది? కొన్ని మ్యానిపులేషన్ 600 చేసినా పర్వాలే, ఎవరేం చేస్తారు, మమ్మల్ని ఎవరేం చేసుకోగలరనే ధైర్యంతో, లేక మేము ఏమైనా చేయగలమనే వాళ్ళకున్న నమ్మకంతో వాళ్ళ ఆఖరికి 600ని 1200గా మార్చి కౌంట్ చేస్తే సమాధానం చెప్పడానికి ఈసీ సిద్ధంగా లేదు. ఈ రాష్ట్రంలో కూడా దాదాపు 15-16 లక్షల ఓట్లు తేడా వచ్చింది. సమాధానం చెప్పాలి. మన ఎన్నికల్లో, సార్వత్రిక ఎన్నికల్లో మాట్లాడేవాళ్ళు లేదు. ఎక్కడ ఓటింగ్ మిషన్లో అనుమానం వస్తుందో అక్కడ బీజేపీ గెలుస్తుంది. జార్ఖండ్ లో 5 నుంచి 11 లోపల కేవలం 2%లోగానే ఓట్లు పెరిగాయి. మహారాష్ట్రకు వచ్చేసరికి 8% దాకా ఓట్లు పెరుగుతాయి. కనుక ప్రజలను మనందరం కూడా ఈరోజు రాజ్యాంగ వ్యవస్థల్ని తిరిగి గాడి ఎక్కించాల్సిన అవసరం ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాశయుడు ఇచ్చే రాజ్యాంగం ద్వారా సంక్రమించిన అనేకమైన ప్రయోజనాలు, హక్కుల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నికల ప్రక్రియని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. ఓటింగ్ బ్యాలెట్ పేపర్ ద్వారా జరిపించవచ్చు కదా. కనీసం ఒక 10% కాన్స్టిట్యున్సీల్లో, అధికారం మీ దగ్గరే పెట్టుకోండి, కానీ 10% కాన్స్టిట్యున్సీల్లో తిరిగి ఎన్నికలు జరిపి, లేక 10% పోలింగ్ బూతుల్లో తిరిగి ఎన్నికలు జరిపి నిజమాబద్ధమో చెప్పొచ్చు కదా, అనుమానం తీరిపోతుంది. కనుక భారత దేశ ప్రజాస్వామ్యాన్ని, సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాల్సిన కష్టం వచ్చింది ఈ రోజున. మీద గుర్తు చేస్తా ఉన్నాను. భావదాస్యానికి, భావదారిద్ర్యానికి కూడా పరిమితులు ఉంటాయి. దయచేసి భావదాస్యం నుంచి, భావదారిద్ర్యం నుంచి బయటికి రండి. నిన్న మాట్లాడలేదు, అవును అబ్బాయి నిన్న మాట్లాడలేదు, ఈరోజు మాట్లాడుతూ ఉన్నాం. రేపు ఇంకోరు మాట్లాడతారు, లేదు ఇంకొక మనిషి వచ్చినప్పుడు మాట్లాడతారు. మాట్లాడనివ్వండి,
నేను రాయలసీమ పుల్లు సింహాలు నేను ఒకటి కోరుకుంటా. మీరు రెస్ట్ తీసుకుంటా ఉన్నారేమో, దయచేసి లేయండి. చాలా నష్టం జరగబోతా ఉంది. ఎంతసేపు మాట్లాడినా మీకు ఇచ్చాం కదా, అది ఇచ్చాను, ఏమి ఇచ్చా నాకు అర్థం కాదు. మా జిల్లాలో ఎన్ని ఇచ్చినా నాకే అర్థం. కర్నూలు నా సొంత జిల్లా కింద లెక్కే. ఆ విద్యార్థి నాయకుడు నాకు మూల నాకు ఈ జిల్లా తెలుసు, అనంతపురం తెలుసు, కడప నాకేం పెద్ద తెలియదు. మనకేం కొత్తగా వచ్చింది ఏంది? ఏదైనా మాట్లాడితే ఇండస్ట్రియల్ కారిడార్ మీకు ఇస్తున్నాం కదా, కియా ఇచ్చారు కదా, రండి కియాలో ఈ ప్రాంతం వాళ్ళకి ఎన్ని ఉద్యోగాలు చూద్దాం. అనేమంటారు, ఆ ఊడ్చేవాళ్ళు మూసేవాళ్ళు కాకుండా ఇక మిగతా ఉద్యోగం చూద్దాం రండి. కనుక చర్చ పోతే చాలా దూరం పోతుంది. అంత అవసరంలా మీరు మా వాళ్ళని నమ్ముతా ఉన్నాం, బహుశా మిమ్మల్ని మిగతా వాళ్ళు మభ్యపుచ్చుతున్నారేమో. నువ్వు అట్లా కాదు, రాష్ట్రానికి సంబంధించిన వాడివే నువ్వు, మాకు ఎయిమ్స్ పెట్టచ్చు. ఎత్తుకుపోయారు హైకోర్టు, ఎత్తుకుపోయే కర్నూలు జిల్లా వాళ్ళు అర్థం చేసుకోవాలా. అసెంబ్లీలో తీర్మానం పెడితే పని అయిపోతుంది అనుకుంటే చాలా తీర్మానాలు పెట్టింటారు అసెంబ్లీలో. లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ నేను చూసా, చాలా తీర్మానాలు పెట్టింటారు. కాబట్టి దయచేసి రాయలసీమ గురించి పట్టించుకోమని ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా. అట్లాగే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది, అందరం ఆలోచించాలి. అందరం కూడా ఆఖరికి అక్రాస్గా అసలుకి అన్ని బౌండరీస్ పక్కన పెట్టేసి మనం మాల్సిన అవసరం ఉందనే విషయం తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం.